హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వంట బిన్నిస్ కర్రీ అయితే చేస్తున్నా. చాలా డేస్ అయింది మేము బిన్నిస్ కర్రీ చేసుకొని, అందుకే బిన్నిస్ కర్రీ. ఇది వచ్చేసి అలసందల కూర అనమాట. సో ఈరోజు వచ్చేసి రెండు కర్రీస్ అయితే చేస్తున్నా. పైన టమాటాలు అయితే ఇప్పుడే వేసి పెట్టినా, మగ్గుతున్నాయి. సో ఈరోజు వంట వచ్చేసి ఆ రెండు కర్రీస్ అనమాట. ఈరోజు ఎంత చల్లగా ఉందంటే క్లైమేట్, నేనైతే ఈవినింగ్ టైంలోనే స్వెటర్ వేసుకుంటాను. నైట్ పడుకునేటప్పుడు ఈరోజు అయితే నాకు పట్టపగలే స్వెటర్ వేసుకోవాలనిపిస్తుంది, అంత చల్లగా ఉంది. బట్టలు కూడా వాషింగ్ అయితే అయిపోయినాయి. ఎండ అక్కడే కొంచెం కొడుతుంది అనమాట. అందుకే తాడి కంటే సైకిల్ పైన చైర్ పైన అయితే వేసినా కొంచెం తొందరగా ఎండిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి 3:30 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ నన్ను తినడానికి రాలేదు. కాల్ చేసి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది అని అయితే అంటున్నాడు. అది తెలిసి ఇంకా పిల్లలు తీసుకుని ఒకటేసారి ఈవినింగే వచ్చేస్తాడు. ఇంకా హాఫ్ అన్ అవర్ అంటే ఇంకా స్కూల్ టైం అయిపోతుంది కదా. కిచెన్లోకి వచ్చి చూస్తే ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. ఏమైనా తినడానికి ఉన్నాయని చూస్తున్నా. ఫ్రూట్స్ ఒకటే ఉన్నాయి. ఫ్రూట్స్ తింటే మళ్ళీ అన్నం తినలేదని చెప్పేసి మార్నింగ్ అలసందలో కర్రీ చేసినా కదా, ఇంక ఇదే కర్రీ తిందామని చెప్పేసి తింటున్నా. ఎందుకంటే నాకు ఈ కర్రీ చాలా ఇష్టం అనమాట. ఈ కర్రీ చేస్తే అన్నంల కంటే ఉత్తదే ఎక్కువ తింటుంటాను. అందుకే ఒక 2 స్పూన్లు అయితే తిన్నాను. మస్తు అయింది ఈ కర్రీ అయితే. కొంచెం కారం పొడి అయితే ఎక్కువైంది. మిగతా కర్రీ అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చినాక అన్నంలో అయితే తినేస్తా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.